సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఇప్పుడు సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవ్వట్లేదు. హాజరవ్వకపోగా ప్రతిపక్ష హోదా కోసం కూడా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయంటారా? ఎక్కడ చరిత్రలో అసలు ఇటువంటి వ్యక్తి లేడు. మనం కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది తుగ్లక్తో పోల్చారు. తుగ్లక్ కూడా రాజధానులు మార్చాడని చెప్పి తుగ్లక్ చాలా బెటరు, చాలా మంచి పనులు కూడా చేశాడు తుగ్లక్. ఇట్లా కాదు, ఈ జగ్లక్ లాగా కాదు. కొంతమంది హిట్లర్ తోటి పోలుస్తారు. అసలు హిట్లరు చాలా మంచి పనులు చాలా చేశాడు, ఇతనిలా కాదు. ఇతనిని జగన్మోహన్ రెడ్డిని పోల్చదగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఈ సృష్టిలోనే లేడు. ఇతను ఒక పెక్యులర్ క్యారెక్టర్. తల్లి మీద కేసు వేయటం ఎవడన్నా వేశాడా? చెల్లిని గోడ పెట్టి కొట్టడం ఎవడన్నా కొట్టాడా? పైగా అదేందా అట కొట్టావు చెల్లిని, ఆస్తి కోసం అట కొడతారా అంటే ఇది గర్గర్కి కహాని, ప్రతి ఇంట్లో ఉంటుంది అంటాడు. ప్రతి ఇంట్లో చెల్లిని కొడతారా, తల్లి మీద కేసేస్తారా? ఎక్కడన్నా విన్నామా? ఈ వాదన ఎక్కడన్నా అసలు ఎవడన్నా చెప్తాడా? జనసేన ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడిన ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కాజేశారని కూడా ఆయనే కాదు, ఆయన వియ్యం కూడా ఆస్తులు కూడా కొట్టేశాడు. మొత్తం అసలు ఆస్తి ఏదన్నా ల్యాండ్ కనపడితే కొట్టేయాలి, డబ్బులు కనపడితే కొట్టేయాలి. ఇంకా ఇదేం పిచ్చో అర్థం కాదు. ఎన్ని లక్షల కోట్లు సంపాదించి వెనకేసుకున్నాడో అర్థం కాదు, ఏం చేసుకుంటాడో అర్థం కాదు. ఒక్క ఆయుర్దాయం ఒక క్షణం పెంచుకోగలుగుతావా? నీ 1,00,000 కోట్లు ఇచ్చేసి నువ్వు చచ్చిపోయే ముందర ఒక్క సెకను ఎక్కువ బతకగలుగుతావా? బతికితే వెంటిలేటర్ పెడతారు. డాక్టర్లు ఏం చేస్తారంటే వీడు బతికున్నాడు అని చెప్తారు, కానీ ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. అటువంటి పరిస్థితి తప్ప డబ్బులు కాపాడవు, డబ్బులు ప్రాణాన్ని నిలబెట్టవు, డబ్బులు ప్రతిష్టను తీసుకురావు. ఒక్కొక్క నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాడు. నేను చాలా తక్కువ చెప్తున్నా, 11 గెలిచాడు. మొట్టమొదటిసారి పులివెందుల్లో డబ్బులు మంచిదే గెలిచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేనికోసం? ఈ డబ్బులతోటి రాజకీయం చేయగలుగుతావా? వెళ్ళి పవన్ కళ్యాణ్ చూడు, ఒక పైసా లేకుండా 21 మందిని గెలిపించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లను చూడు, వాళ్ళందరూ ఒక ఆయన రిపోర్టరు, ఒక ఆయన మామూలుగా చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఒక 20 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళు అసలు గెలవటానికి వాళ్ళ చేతుల్లోనే డబ్బులు లేవు. అందరూ తలా ₹1 వేసుకొని గెలిపించండి అని ఈ చంద్రబాబు నాయుడే చెప్పాడు. అంటే అటువంటి సామాన్యుల్ని కూడా ఒక లేడీ అయితే అంగన్వాడీ టీచర్ని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు, ఆమె గెలిచింది. ఎందుకు చెప్తున్నానంటే నీకు డబ్బులతోటి ఎన్నిక నడవదు, డబ్బులతోటి కాదు. నువ్వు ఎంపీగా నేను నీకు టికెట్ ఇవ్వాలంటే 150 కోట్లు ఇవ్వమని చెప్పి అడిగాడు. ఈ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అడిగాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. 150 కోట్లు ఏం చేస్తావు? ఎట్ట ఖర్చు పెడతావు? ఎంత ఖర్చు పెడతావు? ప్రజలకి డబ్బులు కావాలా? నువ్వు శాడిజం తోటి, సైకోయిజం తోటి ప్రజల్ని హింసించి చివరి నిమిషంలో నేను డబ్బులు ఇస్తానంటే నీకు ఓటేస్తారా? ఇటువంటి నాయకుడిని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రం చూడలేదు భారతదేశంలో. వీళ్ళ నాన్న కూడా రాజకీయం చేశాడు, అన్ని తప్పులు చెప్పాడు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద ఇందాక డివిఎస్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగాని ఎక్కడా అనలేదు, ఏ సందర్భంలో కూడా అనలేదు. వ్యవసాయం దెబ్బతింటుందయ్యా, వ్యవసాయం దెబ్బతింటానికి చాలా కారణాలు ఉంటాయి, అందుకని మీరు వ్యవసాయ అనుబంధ రంగాన్ని పక్కన పెట్టుకోండి అని చెప్పాడు. వ్యవసాయ అనుబంధ రంగం ఏంటి? కోళ్ళ పెంపకం, పశువులు పాల అమ్మకం, ఇటువంటివి వ్యవసాయ అనుబంధ రంగాలు దగ్గర పెట్టుకోండి అయ్యా. పెట్టుకుంటే మీకు ఇది పోయినా కానీ ఇది ఉంటుందని ఆయన చెబితే, వీళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు, వ్యవసాయం అక్కర్లేదన్నాడు అని చెప్పి ప్రచారం చేసి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు అన్నాడని మళ్ళీ పుట్టించాడు, ఇప్పుడు మళ్ళీ పుట్టిస్తున్నాడు. వైసీపీ నాయకులతో సంబంధాలు పెట్టుకోవద్దు అంటే వాళ్ళకి పని చేయొద్దు అన్నారు, వాళ్ళకి పని చేయదు, మాకు పని చేయట, ఈయన ఒక పార్టీకే ముఖ్యమంత్రి అని మొదలుపెట్టాడు. ఆ పని చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి చెప్తాడు అంటే అన్ని అబద్ధాలు చెప్తాడు,
ఒక ఆయన ఉంటాడు, గోబెల్స్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన మామూలుగా ఈ అబద్ధాలని ప్రచారం చేయడంలో ఆయన కొత్త సిద్ధాంతాన్ని ఒకటి కనిపెట్టాడు. ఒక అబద్ధాన్ని ఒకడు చెబితే ఎవడు నమ్మడు, ఒకే అబద్ధాన్ని 100 మంది 100 సార్లు చెబితే ప్రజలందరూ కూడా అదే నిజం అనుకుంటారనే సిద్ధాంతం ఆయనది. జగన్మోహన్ రెడ్డి ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేసి అబద్ధాల మీదే తన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అబద్ధాలే, అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడండి మొన్న. 40 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 40 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చే ముఖమేనా? అసలు నీకు ఏదైనా పరిశ్రమకి ప్రభుత్వం సౌకర్యం కల్పించాలి అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? దేశం మొత్తం మీద ప్రధాని మోడీ ఇప్పించాల 40 లక్షలు ఈయన ఇప్పించాట. వృద్ధి రేటు పెంచాను అంటాడు. ఏం వృద్ధి రేటు పెంచావు? సంపద సృష్టి అంటే ఎగతాళిగా మాట్లాడాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. సంపద సృష్టించడం అంటే నీ సంపద సృష్టించుకున్నావు కదా అని ఒక్కొక్కటి ఓడగొడుతున్నారు, అది వేరే విషయం. ఈ సంపద, తన సంపద సృష్టించుకున్న వ్యక్తి పబ్లిక్ ఆస్తుల్ని నేను ఈ విధంగా చేస్తాను, ఇట్లా చేస్తాను, దానివల్ల రాష్ట్ర ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్ర ఇన్కమ్ పెరిగితే ఆ ఇన్కమ్ని పేదల సంక్షేమానికి వాడతాను అని ఆయన చెబుతుంటే సంపద పెంచుతాట అని ఆ వెకిల్ నవ్వుతాడు. ఇటువంటి మనిషి ఇప్పటి వరకు ఇండియన్ డెమోక్రటిక్ ఈ డెమోక్రటిక్ చరిత్రలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తి లేడు. హౌస్కి రాకపోవడం ఏంటి? నువ్వు గెలిచావు కదా, అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? రా, నువ్వు పులి కదా, నువ్వు పులివెందుల పులి అంటావు, సింహం అంటావు. నువ్వు వచ్చి అక్కడికి వచ్చి గండ్రించు, వచ్చి నీ సీట్లో కూర్చొని నువ్వు మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవు బడ్జెట్ మీద రిప్లై ఇస్తూ 2.5 గంటలో 3 గంటలో మాట్లాడాడు. మొన్న లోకేష్ హెచ్ఆర్డి మంత్రి ఆయన ఒక 3 గంటలు మాట్లాడాడు. పేపర్ చూడకుండా తలతిప్పకుండా నువ్వు మాట్లాడు. నీకు 3 గంటలు మేమందరం లెటర్లు రాస్తాం, మేము జర్నలిస్టులం, మేము లెటర్ రాస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి దయచేసి 3 గంటల సమయం ఇవ్వండి. ఆయన గుక్క తిప్పుకోకుండా మాట్లాడతాడు, కాగితం చూడకుండా మాట్లాడతాడు, మీరు సమయం ఇవ్వండి, ఆయనకి 3 గంటల టైం ఇవ్వండి అని చెప్పి మేము ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గారికి మేము ఒక లెటర్ రాస్తాం. సో అప్పుడు ఇవ్వచ్చు అంటారు ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా కాదు, నువ్వు మాట్లాడు, 3 గంటలు మాట్లాడమని చెప్తున్నా నేను. ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, మా స్పీకర్ ఎట్లా ఇస్తాడు, నేను ఎట్లా ఇస్తాను? ఇవ్వం కదా, ఎవ్వరు ఇవ్వరు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కదా. టైం నీకు ఎంత కావాలంటే అంత ఇప్పిస్తాను, అంత టైం ఇప్పి నువ్వు 3 గంటలు మాట్లాడు. నువ్వు 3 గంటలు నిలబడి మాట్లాడి నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్, రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ విడుదల చేసే ఈ మనిషి వచ్చి అసెంబ్లీలో అనర్గళంగా 3 గంటల పాటు ఏం మాట్లాడగలుగుతాడు? అందుకని ఇక్కడ ఏంటంటే ఇటువంటి మనిషి అసలు భూప్రపంచం మీదే వేరే రెండో మనిషి లేడు. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ ఇతను ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు, ఆ పులివెందుల్లో గెలుస్తున్నాడు. ఆ పులివెందులు కాకుండా పక్క నియోజకవర్గం జమ్మలమడుగెళ్ళి గెలవమను. నెక్స్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని పులివెందుల వదిలేసి, పులివెందులు ఎటు ఓడిపోతాడు, అది అక్కడ బీటెక్ రవి విపరీతమైన పాపులారిటీతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన రోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఓడిపోయిన వ్యక్తి ఇతను ఇంతవరకు పులివెందులకు పోలే, గెలిచినాడు. పక్క నియోజకవర్గమే జమ్మలమడుగులో పోటీ చేయి జగన్, నువ్వు గెలుస్తావేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.